రాకిట పుణ్యం వస్తుంది. రాకిట పుణ్యం వచ్చినప్పుడు ఏం చేస్తావు? తండ్రి దగ్గరికి వస్తుంది, డాడీ అని అంటుంది. అమ్మ రాన్ని అన్న, ఏందమ్మా ఎందుకు వచ్చినావా అని అడుగుతా. అన్నయ్యకు రాకెట్ కట్టాలి కదా డాడీ అంటుంది. సరే బిడ్డ రేపు పొద్దున కట్టమ్మా అని చెప్పంట. అంటే అట్లప్పుడు నేనేం చేయాలి? నా కొడుకు నేను, అరే చెల్లి వచ్చింది, నువ్వు పొద్దున్న తాను చేసి నీ భార్య నువ్వు పిల్లలు అందరూ తానం చేసి రెడీ ఉంటే చెల్లి వచ్చి రాకెట్ కడుతుంది. ఒక పైసలు ఇచ్చిన మంచిదేరా, ఆ 2 పైసలు ఇచ్చిన మంచిదే అని నువ్వు చాలువ గిరులు బట్టలు బాతలు పెట్టదు. బంగారం గింగారం వద్దు, బంగారం మండుతుంది, ఎండి మండుతుంది, నేను అద్దు ఉంటున్నా. ఒక 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు అంతే. అది లైక్ చేసి అదే మతం ఉంటుంది. కానీ అన్న అని చెప్పి అది అలిగిపోతే నేను చూసుకుంటా, నేను తండ్రిని. అది వచ్చేమంటుంది, డాడీ అన్న ఏం పెట్టలేదని అడుగుతుంది. అన్న పెట్టకపోతే నేను పెడతామ్మా, అన్నని బాధించదు. నువ్వు వచ్చినావు నా ఇంటికి, అన్న ఒక రాకెట్గా వచ్చినావు, అంతో సంతోషం. వాళ్ళని వదిలిని అన్నని మంచిగా తుర్తించి చేసి అన్న పెట్టాలని, నువ్వు రాకెట్ అన్న పెట్టాలని వచ్చినావే అంటే అన్న డబ్బులు పెడతానని వచ్చినావా? తప్పు కదా అమ్మ. రాకెట్ అన్న అన్నప్పుడు అనిబంధం, అన్న అనిరాగం అనిబంధం అన్నది ఒకటి తెలుసా? అన్న అంటే ఒక తోడు బిడ్డలు. నువ్వు ఒకరోజు ముందు వాడు పుట్టిండు, ఒకరోజు వెనుక పుట్టినావు, అంతే కదా. మరి అంత తప్ప ఏమున్నదమ్మా? అందుకే అన్న అనుబంధానికి వానికి రాకెట్ నువ్వు కడితే 5 పైసలు ఇచ్చింది తీసుకో, నీకు ఏం పెట్టినా తీసుకో. కానీ వచ్చింది అన్నాడు, డాడీ అన్నేం పెట్టలేదు, నువ్వు ఇవ్వమంటే నీకు ఇస్తా. 5,000 ఇవ్వాలన్నా, 2,000 ఇవ్వాలన్నా, 3,000 ఇవ్వాలా, బంగారం పెట్టాలన్నా, బతుకు పెట్టాలి. నన్ను అడుగుతాలి. అన్నకు డోంట్ వెన్ నథింగ్ డూ అండ్ మేక్. అన్నకు కంటు కావద్దు, వదిన కంటు కావద్దు.